అయింది కదా, మరి మీకు ఈ అంశంలో లోతుపాతులు బాగా తెలిసిపోయి ఉంటాయి. ఇక ఆఖరి భాగానికి వచ్చాం కదా, ఇది కూడా పూర్తిగా నేర్చేసుకొని చక్కగా సాధన చేయండి. జతి ముగిసిన తర్వాత పల్లవికి వెళ్ళడం సాంప్రదాయం. పల్లవితోనే ముగియాలి. పల్లవిలో ఈ ఒక్క పాట మాత్రం కంటిన్యూస్గా చేస్తాను, లేకపోతే రాదు. ఆఖరణ సాకి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే, ఆ కృష్ణుడు పాదాలు పట్టుకొని నువ్వు తప్ప మాకెవ్వరు లేరు, నువ్వే శరణం అని గట్టిగా పాదాలు పట్టుకొని ఆ కృష్ణుడిని చూస్తూ ఆ పాదాల మీద అలా తల ఆనించడం అనేది అది లయాత్మకంగా సాగినప్పుడు కుదరదు. ఒక్క సాకిలోనే ఆ భావం కుదురుతుంది. అందువల్ల ఆ సాకితోనే ముగిస్తున్నాం. 1 2 స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన, మధురాపురి సదన మృదువదన మధుసూదన. స్వాగతం కృష్ణ శరణ